మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం బహుళపక్షం తిథి నవమి మధ్యాహ్నం 12:26 తదుపరి దశమి నక్షత్రం పునర్వాసు రాత్రి 11:34 తదుపరి పుష్యమి వర్షం ఉదయం 10:58 నుంచి 12:39 దుర్ముహూర్తం ఉదయం 10:06 నుంచి 10:54 అలాగే మధ్యాహ్నం మళ్ళీ 2:53 నుంచి 3:41 అమృత గడియలు రాత్రి 9:02 నుంచి 10:43 రావుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు సూర్యోదయం ఉదయం 6:08 సూర్యాస్తమయం సాయంత్రం 6:04 తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే స్కిల్ హబ్గా తెలంగాణ నైపుణ్యాల లేమితోనే నిరుద్యోగం నాసిరకం ఇంజనీరింగ్ కళాశాలలను మూసేస్తామని చెప్పేసి కొన్ని కాలేజీలో అర్హులైన అధ్యాపకులు లేరు. పింఛన్లు పథకాలకు డబ్బులు పంచడంపైనే సర్కార్ దృష్టి ఉండొద్దు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. BFSI నైపుణ్య శిక్షణ కోర్సును ప్రారంభించారు సీఎం. వాన రాకను పక్కగా చెప్పే అరుణిక సూపర్ కంప్యూటర్లను నేడు ప్రారంభించనున్న ప్రధాని మోదీ ఇక మరింత ఖచ్చితత్వంతో వాతావరణ సూచనలు అందనున్నాయట. అర్హులందరికీ ఇందిరమ్మ గృహాలు అర్హులైన లబ్ధిదారులకు 2 పడక గదుల ఇల్లు కేటాయించాలి అని చెప్పేసి సీఎం ఆదేశాలు జారీ చేశారట. అలాగే ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో భాగంగా పార్టీ కార్యకర్తలు ప్రజలకు చేరువై వారి సమస్యలు పరిష్కరించే ఉద్దేశంతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో మంత్రులతో ముఖాముఖి అంశాన్ని ఇచ్చారు. అలాగే బెదిరించి కాదు బుజ్జగించి ఆపరేషన్ మూసి నిర్వాసితులకు పునర్వాసం కల్పనకు ఉత్తర్వులు 15,000 కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు వివరాలు సేకరణకు కలెక్టర్ల నేతృత్వంలో బృందాలు అనే అంశాన్ని ఇచ్చారు. అటవీ భూమికి ఎసరు మ్యాప్లను మార్చేసి 13 ఎకరాల దారదత్తం ఇళ్లెందు FDO వెంకన్నను సర్వీస్ నుంచి తొలగించారు అటవీ శాఖ. మితి మీరితే మీ బుజ్జాయికి ముప్పే అంటూ అధిక యాంటీబయాటిక్స్తో చిన్నపిల్లల్లో ఉబ్బసం సమస్య వస్తుందట. పేగులోని మంచి బ్యాక్టీరియాపై దుష్ప్రభావం గణనీయంగా తగ్గుతున్న రోగనిరోధక శక్తి TBC జర్నళ్లలో పరిశోధన పత్రం ప్రచురితం ఆచితూచి వాడాలంటున్నారు పీడియాట్రిషియన్ డాక్టర్ ఉషారాణి ఆ అంశాలు ఇచ్చారు. ఐట్రాకు జవసత్వాలు 169 పోస్టులు మంజూరు చేస్తుంది ఉత్తర్వులు జారీ చేశారు. చైనా ఖండాంతర క్షిపణి పరీక్ష విజయవంతం అమెరికాలోని ప్రధాన నగరాలను ఢీకొట్టే సామర్థ్యం ఉందట. కాళేశ్వరం రుణాలపై కమిషన్ ఆరా అకౌంట్స్ అధికారులపై జస్టిస్ ఘోష్ ప్రశ్నల పరంపర కార్పొరేషన్పై కాగ్ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నట్లు అధికారులు వెల్లడించారట. పాలమూరుతో 1 ఎకరాకు నీరివ్వలేదు గత భారత ప్రభుత్వంపై మంత్రి ఉత్తమ్ ధ్వంసం. జమ్మూ కాశ్మీర్లో 56.05% పోలింగ్ 2014 కంటే తక్కువే అని చెప్పేసి చెప్తున్నారు. విజయ్ నెయ్యితోనే ప్రసాదాల తయారీ దేవాలయాలకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇన్నాళ్ళు ప్రైవేట్కే ప్రాధాన్యం ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో ప్రభుత్వ డైరీ కోరిన ఆలయాలు కొనలేదని గుర్తించారట. QS ర్యాంకింగ్స్ టాప్ 100లో ISB 3 భారత IIMలకు చోటు. QS ర్యాంకింగ్స్లో టాప్ 100లో ISB 3 భారత IIMలకు చోటు దక్కింది ఆ అంశాలు ఇచ్చారు. ఇవి ఈనాళ్ళు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. ప్రైవేట్ వైద్యం విద్య అధ్యాపకులు లేరు సదుపాయాలు లేవు. త్వరలో 612 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ మెడికల్ కాలేజీలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో సర్కార్ కసరత్తు చేస్తుంది. జాతీయ మెడికల్ కమిషన్ నిబంధనల ప్రకారం ఫ్యాకల్టీ ఉండేలా చర్యలు తీసుకుంటుందంట. ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో సీట్ల సంఖ్యకు అనుగుణంగా లేని ఫ్యాకల్టీ సిబ్బంది కొద్ది కాలేజీలు సగం మంది బోధన సిబ్బందితోనే నడిపిస్తున్న భయం కనిపిస్తుందట. విద్యార్థులకు సదుపాయాలు కల్పనలోనూ నిర్లక్ష్యం ఉంది. ఫలితంగా రాణించని విద్యార్థులు నేషనల్ మెడికల్ కమిషన్ తనిఖీలో బయటపడిన వాస్తవాలు అని చెప్పేసి వార్త ఇచ్చారు. యువతకు నైపుణ్యమే లక్ష్యం BFSI స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం ప్రారంభంలో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గత 10 ఏళ్లలో ఉపాధి అవకాశాలు కల్పించే చర్యలు చేపట్టలేదు. ఉపాధి లేక కొందరు నిరుద్యోగులు డ్రగ్స్కు బానిసలుగా మారారు. పట్టభద్రులు డ్రగ్స్ పెడలర్లుగా మారడం ఆందోళన కలిగిస్తుంది. వారిని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని వెల్లడించారట.
బాబు కుట్రకు పోలీసు వంతస్తు వేధించి తప్పుడు వాగ్మూలాలు ఇప్పించే కుతంత్రం, లడ్డు ప్రసాదంపై దుష్ప్రచార కుట్ర బెడిసి కొట్టడంతో చంద్రబాబు పన్నాగం. వీర విధేయ పోలీసు అధికారులతో సీటు తమ కుట్రను ప్రశ్నించిన వారిని వేధించేందుకు బాబు ఊహం. నెయ్యిపై రాదంతం అంతా అనుకూల డైరీలకు కాంట్రాక్ట్ ఇప్పించి తెర వెనుక హెరిటేజ్కు లబ్ధి చేకూర్చేందుకు అంటూ వార్తిచ్చారు. 20న తిరుమలకు జగన్, చంద్రబాబు పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు 28 ఆలయాల్లో పూజలు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ పిలుపునిచ్చారు. కిమ్స్ బొల్లినేని కృష్ణయ్యపై క్రిమినల్ కేసు. టీడీపీ నేతపై రెండో భార్య కృష్ణవేణి ఫిర్యాదు చేశారు. కేసు హైదరాబాద్ సిసిఎస్కు బదిలీ చేశారు. అలాగే సాక్షిలో మరికొన్ని వార్తలను చూద్దాం. కాంగ్రెస్ వస్తే విధ్వంసమే. కాంగ్రెస్ పార్టీ హర్యానాలో పొరపాటున అధికారంలోకి వస్తే విధ్వంసం తప్పదని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారట. ఎన్కౌంటర్పై అనుమానాలు. బద్లాపూర్ ఘటనలో నిందితుడు అక్షయ్ షిండేను పోలీసులు ఎన్కౌంటర్ చేయడంపై బాంబే హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసిందట. అలాగే ఇజ్రాయెల్ దాడి 51 మంది మృతి చెందారు. లెబనాన్పై ఇజ్రాయెల్ క్షిపణులు దాడి చేశాయి. 3 రోజులు బుధవారం కూడా కొనసాగింది. ఈ దాడిలో దాదాపు 51 మంది చనిపోయారట. నాణ్యత లేని పారాసిటమాల్ సహా దాదాపు 53 ఔషధాలు నాణ్యత ప్రమాణాల మేరకు లేదని చెప్పేసి సిడిఎస్సిఓ ప్రకటించిందట. మీ ప్రదర్శన అద్భుతం. చెస్ ఒలింపియాలో తొలిసారి స్వర్ణ పతకాలు సాధించిన చరిత్ర సృష్టించిన భారత పురుషుల మహిళల జట్టు సభ్యులతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. పతక విజేతలను ఆయన అభినందించారట. స్థానిక సంస్థలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి అంటూ ఎంపీ ఈటెల తెలిపారు. హర్యానాలోని మోసానికి కాంగ్రెస్ సిద్ధమైంది అంటూ లక్ష్మణ్ తెలిపారు. ఈ టర్మ్లోనే అన్ని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పేసి ఉత్తమ్ మాట్లాడారట. దసరా నాటికి ఇందిరమ్మ ఇళ్ల కమిటీలు. నేడు తమిళనాడుకు బీఆర్ఎస్ బీసీ నేతలు. హైడ్రాపేటతో హైడ్రామాలు. ఈ నెల 21న ప్రవాసీ ప్రజావాణి. ప్రజాభవన్లో గల్ఫ్ కార్మికులు ఎన్ఆర్ఐల కోసం ప్రత్యేక కౌంటర్. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను కూడా చూద్దాం. 2 నెలల్లో మరో 35,000 ఉద్యోగాలు. విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పేసి వచ్చే ఏడాది నుంచి డిగ్రీ ఇంజనీరింగ్లో ఇంటర్న్షిప్, కనీస ప్రమాణాలు లేని ఇంజనీరింగ్ కాలేజీలను గుర్తింపు రద్దు చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఉపాధి లేక వ్యసనాలు బారిన పడుతున్నారు యువత. BFSI స్కిల్ ప్రోగ్రాం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. అర్హులకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పేసి దసరా నాటికి పథకం అమలుకు కమిటీలు. విధి విధానాలు రూపొందించండి. రాజీవ్ స్వగృహ ఇళ్లను వేలం వేయండి. హౌసింగ్ శాఖపై సమీక్షలో సీఎం రేవంత్ తెలిపారు. కులగణనకు 4 రోజుల్లో మార్గదర్శకాలు. బీసీ రిజర్వేషన్లు 42%కు పెంచుతాం. గణన తర్వాతే స్థానిక ఎన్నికలు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మాపై కేసులు ఎత్తేయండి. మంత్రి దామోదర్కు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు విజ్ఞప్తి చేశారు. గాంధీ భవన్లో మంత్రితో ముఖాముఖికి భారీ స్పందన వచ్చిందట. బిల్లుల కోసం అప్పుల. కాళేశ్వరం కార్పొరేషన్కు ఆదాయం ఎలా? నిర్వహణకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? రుణాలు తీసుకోవాలని ఆదేశించింది ఎవరు? తిరిగి రుణాలు చెల్లింపు ఎలా చేస్తారు? కాళేశ్వరం కార్పొరేషన్ అధికారులపై పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది. చెన్నైలో కమ్దర్ నగర్ మొదటి వీధికి ఎస్పీ బాలు పేరు. అక్కడే నివసించిన గాన గంధర్వుడు బాలు తనయుడు చరణ్ కోరిక మేరకు తమిళనాడు సీఎం స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారట. ఏఆర్ ఫుడ్స్ పై క్రిమినల్ కేసు. టీటీడీ ఫిర్యాదుతో తిరుపతిలో నమోదు. నేరపూరిత కుట్ర, మోసం, కల్తీ సహా పలు సెక్షన్ల కింద అభియోగాలు మోపారట. కంగన కారు కూతలతో బీజేపీకి నష్టం. సిక్కులు రైతులపై తరచూ అర్ధరహిత నిరాధార అడ్డగోలు వ్యాఖ్యలు. ఒక పంజాబీగా తీవ్రంగా ఖండిస్తున్న సాగు చట్టాలను తిరిగి తేవాలనడం తప్పు. ఆమె వ్యాఖ్యలకు బీజేపీకి సంబంధం లేదు. బీజేపీ అధికార ప్రతినిధి జయవీర్ షెర్గిల్ హర్యానా ఎన్నికల వేళ కంగనా తీరుతో రాజకీయ దూమరమంటూ వార్తిచ్చారు. అలాగే సచివాలయ నిర్మాణ వ్యయంపై విజిలెన్స్ విచారణ చేస్తుంది. నిర్మాణం, నాణ్యత, ఐటీ పరికరాల కొనుగోళ్లలో ఖర్చు భారీగా పెరగడంపై ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి రూపాయలు 617 కోట్లు అంచనా వేస్తే రూపాయలు 1140 కోట్లకు చేరిన ఐటీ సామగ్రి మరో రూపాయలు 361 కోట్లు అంటున్నారు. 15,000 ఇండ్లు మూసి నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తూ జీవో జారీ. గ్రేటర్ పరిధిలోని మూసి రివర్ బెడ్ బంపర్ జోన్లని బాధితులకు మాత్రమేనని స్పష్టీకరించారు.
పునర్వాసం తర్వాతే నిర్మాణాలు తొలగింపు దానకిషోర్ తెలిపారు. సర్వేకు వచ్చిన సిబ్బందిని అడ్డుకున్న నిర్వాసితులు అమీన్పూర్లో హైడ్రా గోల్డెన్ కి అపార్ట్మెంట్లు పరిశీలించారు. హైడ్రాకు 169 పోస్టులు మంజూరు. డిప్యూటేషన్పై భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేసింది. రైస్ మిల్లర్ భూమి వేలం 1.31 ఎకరాలకు రూపాయలు 2.12 కోట్లు. నర్సాపూర్లో ఈ ఘటన. సీఎంఆర్ బకాయిలు నేపథ్యంలో రెవెన్యూ రికవరీ చట్టం అమలు. మొత్తం బకాయిలు రూపాయలు 47 కోట్లు. గతంలోని భవనం స్థలం వేలం. ఖమ్మం, మహబూబాబాద్ మిల్లులో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారట. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే హర్యానా అభివృద్ధికి బ్రేక్ అంటూ వార్తిచ్చారు. రుణమాఫీ కోసం రైతులు ఎదురుచూపులు. రూపాయలు 2 లక్షల పైన రుణం ఉన్న రైతుల్లో అయోమయం. ఏడాదిలోపు కట్టుకుంటే వడ్డీ రాయితీ ఊళ్ళకే, రెన్యువల్ చేసుకుంటే పావల వడ్డీ లేకపోతే అధిక వడ్డీ ఆంక్షనిచ్చారు. భారత్లో ఏ ప్రాంతాన్ని పాకిస్తాన్ అని అనద్దు అంటూ అది ప్రాదేశిక సమగ్రతకి విరుద్ధం. కర్ణాటక న్యాయమూర్తి వ్యాఖ్యలపై సిజేఐ ఆక్షేపణ. న్యాయమూర్తులు యథాలాపంగా చేసే వ్యాఖ్యలు వివక్షపూరితంగా ఉండే ప్రమాదం. న్యాయ నిర్ణయంలో నిష్పక్షికత, సహేతుకత అవసరమని హితబోధ చేశారు. బడిలో పిల్లల భద్రత యాజమాన్యం బాధ్యతే. కేంద్రం మార్గదర్శకాలు పాటించాల్సిందే. రాష్ట్రాలు యూటీలకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే కమలా హారిస్ ప్రచార ఆఫీసులపై కాల్పులు ఆంక్షనిచ్చారు. మూసిలో భారీ స్కామ్. సుందరికన్నపేట 1000 కోట్ల కుంభకోణం. పాకిస్తానీ కంపెనీలకు కట్టుబెట్టే ప్రయత్నం. లంచానికి దసరా డిస్కౌంట్. ఏదైతే రైస్ మిల్లర్లకు ధాన్యం బిల్డర్ల ఆఫర్. మొన్నటి వరకు ప్రతి క్వింటాల్పై రూపాయలు 230 అదనంగా వసూలు. అందులో ఇప్పుడు రూపాయలు 30 తగ్గింపు. ధాన్యం ఇస్తామన్న వద్దంటున్న బిల్డర్లు తమకు డబ్బులే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తం డబ్బులు 15 రోజుల్లో వసూలు చేయాలని టార్గెట్ చేస్తున్నారట. దసరాకు ఇందిరమ్మ కమిటీలు 2 రోజుల్లో విధి విధానాలు. త్వరలో స్వగృహ ఇళ్ల వేలం. రేవంత్ రెడ్డి వెల్లడించారు. సిద్ధరామయ్యపై విచారణ జరపండి. 3 ఏదైతే సీఎం కేసు నమోదు చేయండి. లోకాయుక్త పోలీసులకు ప్రత్యేక కోర్టు ఆదేశాన్ని ఇచ్చింది. కమలా హారిస్ ప్రచార ఆఫీసుపై కాల్పులు. మైనింగ్ కొరల్లో మహాశిల్ప శిఖరం. చారిత్రక రామప్ప ఆలయానికి ఓపెన్ కాస్ట్ ముప్పు. ములుగు జిల్లా వెంకటాపురం వద్ద ఓపెన్ గని ఆంక్షనిచ్చారు. 10 చోట్ల ఉప ఎన్నికలే. ఫిరాయింపుదారులకు ప్రజలే బుద్ధి చెప్తారు. సర్కారు నడుపుడంటే డైలాగ్ చెప్పుడు కాదు. మంత్రులు అరాచకాలను ఎడగడతాం. రుణమాఫీ అడిగిన రైతులపై సిఐ రుబాబు. రుణమాఫీ కోసం నిరసన చేస్తారా? కేసు పెడితే లక్ష ఖర్చు అయ్యేదాకా తిరుగుతారు. మీకు మాఫీ కావాలన్న కోదండ రూరల్ సిఐ బెదిరింపులు. మంత్రులకు నిరసన సెగ అడ్డుకున్న ఉదండపూర్ నిర్వాసితులు. కలవకుండానే వెన్నుదిరిగిన మంత్రులు ఆంక్షాన్ని ఇచ్చారు. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూస్తే ముందుగా ఈనాలో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే క్రీడల నిర్వహణ అభినందనీయం. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తుందని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. పల్లె ప్రగతి పనులు బేష్. మునిపల్లిలో గత పంచాయతీ పాలకవర్గం చేపట్టిన పనులు బేష్ అని పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ తెలిపారట. ఏం చేస్తున్నట్లు? వానస్తే నగరంలో కాలనీలు జలమయమైపోతున్నాయి. D54 కెనాల్ అన్యక్రాంతమైంది అంటూ ఆంక్షనిచ్చారు. చెత్తకుండిలో బిడ్డను పారేసేందుకు యత్నం. ICDSకు అప్పగింత. మతిస్థిమితం లేని ఓ యువతి తన నవజాత శిశువును బుధవారం రాత్రి నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి చెత్తకుండిలో పారేసేందుకు చూడగా సిబ్బంది గమనించి వైద్యులకు అప్పగించారట. విష జ్వరంతో యువతి మృతి చెందింది. విష జ్వరంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతి మంగళవారం అర్ధరాత్రి మృతి చెందిందట. దివ్యాంగులకు ఉపకరణాలు. జిల్లాలో 659 మంది అర్హులు గుర్తింపు. జిల్లా సంక్షేమ శాఖ ఆగస్టు 20న ఆర్మూర్, 28న బోధన్, 29న నిజామాబాద్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించింది. శారీరక వైకల్యాలు ఆంక్షనిచ్చారు. అలాగే తెగుళ్ల నివారణకు సస్యరక్షణ కీలకం. ఈనాడు ఫోన్లో రుద్రుడు కేవీకే శాస్త్రవేత్తలు తెలిపారు. ఆ అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ట్రాన్స్జెండర్లకు ఉపాధి. సమాజంలో గౌరవంగా బతికేందుకు జాబ్ కార్డు ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. మరో అంశాన్ని చూసుకున్నట్లయితే తీరు మారదు, అక్రమం ఆగదు. లోప భూయిష్టంగా కస్టమ్ మిల్లింగ్. జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ డ్రై సేకరణ లోపభూయిష్టంగా మారింది. ప్రభుత్వ ధాన్యంతో మిల్లర్లు వ్యాపారం చేస్తున్నారు అనే అంశాన్ని ఇచ్చారు. పర్యావరణమే ఆరోగ్య భాగ్యం. విదేశీ విద్యపై అవగాహన.
మనసున్న మాస్టర్ అంటూ వార్తించారు. సినిమా సెట్ కాదు అంతర్రాష్ట్ర రహదారి, 28న అథ్లెటిక్స్ ఎంపికలు, అందరి భాగ్యస్వామ్యంతోనే ఉత్తమ ఫలితాలు, కొత్త పొదుపు సంఘాలు, జిల్లాలో 10,000 మందికి అవకాశం, ఆర్టీసీ డిపోలు తనిఖీ, ప్రేమను తిరస్కరించిందని యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు ఇందల్వాయిలో. అలాగే హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష విధించారు నిజామాబాద్లో. రేషన్ డీలర్ల నియామకానికి రాత పరీక్ష, అలాగే యథార్థంగా ఇసుక రవాణా, యోగా కేంద్రాలకు శిక్షకులు ఎంపిక, ప్రత్యేక ఆట స్థలం ఏర్పాటు చేస్తామని చెప్పేసి వార్తిచ్చారు. ఈనాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు, అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను కూడా చూద్దాం. తవ్వుకో అమ్ముకో, జిల్లా వ్యాప్తంగా ఇష్టరాజ్యంగా మొరం అక్రమాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు అక్రమార్కులు. 3 ఏళ్లుగా రెగ్యులర్ తాత్కాలిక క్వారీలకు అనుమతులు లేవు. మైనింగ్ కార్యాలయంలో మరుగున పడ్డ 50 క్వారీలకు పైగా దరఖాస్తులు వస్తున్నాయి. మరోవైపు అనుమతులు ఉన్న క్వారీలను నిలిపివేసిన వైన్యం కూడా కనిపిస్తుందట. వైద్య కళాశాల కోసం ఎంతో కష్టపడ్డా వైఎస్ఆర్ ఆరోగ్య శాఖ మంత్రి పదవి ఇవ్వడంతో కళ నెరవేరింది. మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కాలేజ్లో ఫెస్ట్ ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. డెంగీతో యువతి మృతి చెందారు. నిజామాబాద్ రూరల్ మండలం కేశాపూర్ గ్రామానికి చెందిన పరమేశ్వరి. యోగా ఇన్స్ట్రక్టర్ నియామకాలకు పరీక్ష, గోదావరిలోకి తగ్గిన నీటి విడుదల, నిజాం సాగర్లోకి 14,000 క్యూసెక్ల ఇన్ఫ్లో, 2008 డిఎస్సి బీఈడి అభ్యర్థులకు శుభవార్త. మున్సిపల్లలో ప్లాస్టిక్ వాడొద్దు అంటూ వార్తిచ్చారు. మింగేసిన డబ్బులు రికవరీ ఎప్పుడు? మాక్లూర్ సొసైటీ మహాజన సభలో చైర్మన్ నిలదీసిన రైతులు. మాజీ చైర్పర్సన్ గోవు లక్ష్మి హాజరు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారట. నిఘా నీడలో కామారెడ్డి, పోలీసులపై రాళ్ల దాడిని తీవ్రంగా పరిగణిస్తున్న ఉన్నతాధికారులు పరిస్థితి అదుపు తప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. మహానీయుడు దీనదయాళ్ ఉపాధ్యాయ బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి ఘనంగా దీన్ దయాళ్ జయంతి నిర్వహించారు. పర్మిషన్లు లేకుండానే ప్రారంభానికి అయితే వస్త్రా షోరూంకు తాజాగా అగ్నిమాపక శాఖ నోటీస్ ఇచ్చింది. అభ్యంతరాలు లేవనెత్తిన బల్దియా ఫైర్ అధికారులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి పోలీస్ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అలాగే డిఎస్ స్మారక క్రీడలు నిర్వహణ అభినందనీయం. 28న ఉమ్మడి జిల్లా రెజ్లింగ్ ఎంపికలు. జీజీహెచ్లో ఘనంగా ఫార్మసిస్ట్ డే. క్రైమ్ కార్నర్ హత్య కేసులో జీవిత ఖైదు. అలాగే ద్వితీయ స్థానంలో 1వ టౌన్. క్రమశిక్షణతో మెలగాలి, అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలి అంటూ అవయవ దాతలు సంఘం వినతి చేశారు. రేపు రిటైర్డ్ ఆర్టీసీ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఆ అంశాన్ని ఇచ్చారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ కు సిపి అభినందన. పట్టపగలే వెలుగుతున్న వీధి దీపాలు, ఆ అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. నియామకాలు సరే, నిర్వహణ ఎలా? జిల్లా వ్యాప్తంగా ఇన్ఛార్జి ఎంఈఓల నియామకం. నూతన ఎంఈఓలకు స్వాగతం పలుకుతున్న సవాళ్లు. ఏళ్లుగా పరిష్కారానికి నోచుకుని ఉపాధ్యాయుల సమస్యలు, కార్యాలయాలు సిబ్బంది లేక ప్రశ్నార్థకంగా మారిన నిర్వహణ. అయోమయంలో నూతన ఇన్ఛార్జి ఎంఈఓలు అంటూ వార్తిచ్చారు. ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి. రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో అదనపు కలెక్టర్ తెలిపారు. మెడికల్ కళాశాలలో ఫెస్ట్ వేడుకలు నిర్వహించారు. వేడుకలను ప్రారంభించిన బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆకట్టుకున్న విద్యార్థుల నృత్య ప్రదర్శన. వాహనాల తనిఖీలు ఏవి? నగరంలో ఇష్టారాజ్యంగా వాహనాలు రాకపోకలు కొనసాగిస్తున్నాయి. కానరాని తనిఖీలు పట్టించుకొని ట్రాఫిక్ పోలీసులు ఇబ్బంది పడుతున్నారు సామాన్య ప్రజలు. మున్సిపల్ కార్మికులకు వైద్య సేవలు, ఆ అంశాన్ని ఇచ్చారు. అలాగే నేషనల్ కోఆపరేటివ్ యూనియన్ వార్షిక సమావేశంలో మానాల. పాఠశాల స్థాయిలోనే వైకల్యాలను గుర్తించాలి. కలెక్టరేట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. క్రీడల్లో గెలుపోటములు సహజం. లిఫ్ట్ కాల్వ మరమ్మతులు చేయాలని వినతి చేశారు. పోలింగ్ కేంద్రాలు పరిశీలించిన అదనపు కలెక్టర్. నేడు కమ్మర్పల్లిలో అంతర్ పాఠశాల క్రీడోత్సవాలు. యాప్లో దివ్యాంగ విద్యార్థుల వివరాలు నమోదు చేయాలి అంటూ ఎంఈఓ ఎన్ ఆంధ్రయ్య తెలిపారు. రైతులకు ఎరువులను అందుబాటులో ఉంచాలి. జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్ తెలిపారు. నేడు బోధనలో రేషన్ డీలర్లకు పరీక్ష. పౌష్టికాహారంతో తల్లి బిడ్డలకు ఆరోగ్యం. ఐసీడీఎస్ సూపర్వైజర్ ప్రమిళ రాణి తెలిపారు. సామాన్యులకే సౌకర్యాలు కరువు అంటూ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తెలిపారు. అలాగే ఫార్మసిస్టుల సమన్వయంతో విధులు నిర్వహించాలి. ముప్కాల్ మినీ స్టేడియానికి ₹51,000 విరాళం. దూర విద్య దరఖాస్తుకు గడువు పెంపు. మొక్కలు నాటిన కమిషనర్, ఆ అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఆంధ్రజ్యోతిలో మరికొన్ని వార్తలు చూసుకున్నట్లయితే
పోలీస్ సిబ్బందికి డ్యూటీ మీట్. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుంది. కామర్స్ విభాగంలో సెమినార్. వేరు వేరు కారణాలతో 2 యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి హెడ్లైన్స్ చూద్దాం. సారు ఇదేనా తీరు అంటూ క్వశ్చన్ మార్క్తో వార్త ఇచ్చారు. మరోసారి మాట తప్పిన సీఎం. షుగర్ ఫ్యాక్టరీని సెప్టెంబర్లో పునరుద్ధరిస్తాం. ముఖ్యమంత్రి హోదాలో ప్రకటించిన రేవంత్. గడువు ముగిసినా తెరుచుకొని ఫ్యాక్టరీ. హామీలు ఎగ్గొట్టడంలో ముందున్న కాంగ్రెస్ సర్కార్. మండిపడుతున్న చెరుకు రైతులు, కార్మికులు అని చెప్తున్నారు. సెప్టెంబర్ 17లోగా షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ. కామారెడ్డిలో కుక్కలు కలకలం రేపాయి. 6గురిపై దాడి చేశాయి కుక్కలు. రోళ్లపైకి వెళ్లేందుకే భయపడుతున్నారట అక్కడి ప్రజలు. దాడి చేసిన వారిని వదలం. అల్లర్లకు పాల్పడ్డ వారిపై కేసులు. జీవాదన్ పాఠశాల ఘటనపై ఎస్పీ వెల్లడించారు. ప్రభుత్వ బడిలో వసతులు లేవు అంటూ ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తెలిపారు. ఆ అంశాన్ని ఇచ్చారు. పచ్చదాల నడుమ ప్రయాణం. చుట్టూ పచ్చని ప్రకృతి నడుమ నల్లతాచుల వంకర్లు తిరిగి రహదారి. ఆ మార్గంలో ప్రయాణిస్తుంటే మాటలు చెప్పలేనంత ఆనందం కలుగుతుంది. నగర శివార్లోని చిన్నాపూర్ అర్బన్ పార్క్ సమీపంలో నెలకొన్న ఆహ్లాదకర వాతావరణం ప్రయాణికులు అందమైన అనుభూతిని పంచుతోంది అంటూ సాక్షి ఫోటోగ్రాఫర్ చిత్రాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే పట్టుబడిన పేకట రాణులు. వినాయక్ నగర్ నగరంలోని సరస్వతి నగర్లో ఉన్న ఓ ప్రైవేట్ దవాఖానలో పేకాట ఆడుతున్న మహిళలను పోలీసులు పట్టుకున్నారట. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి జిల్లా వార్తలు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.